జై శ్రీరామ్. భక్తుల కోరికలు నెరవేర్చడానికి ప్రసిద్ధుడు ఆంజనేయ స్వామి. రామభక్తుడు, వాయుపుత్రుడు మరియు శివ అవతారమైనటువంటి ఆంజనేయ స్వామి అష్టచిరంజీవులలో ఒకరు. మనకెప్పుడు భయం కలిగినా వెంటనే గుర్తొచ్చేది ఆంజనేయ స్వామి కదా. ఆ స్వామిని తలుచుకోగానే అందరికీ కొన్నంత ధైర్యం వచ్చేస్తుంది. అయితే ఆంజనేయ స్వామిని మనము పంచముఖ అవతారంలో కూడా చూస్తుంటాము, పూజిస్తుంటాము. ఆంజనేయ స్వామి చాలా బలపరాక్రమవంతుడు, శక్తిశాలి. అయినా కూడా ఆయన పంచముఖ అవతారం ఎందుకు ధరించాల్సి వచ్చింది? ఈ అవతారం వెనుకున్నటువంటి కథ ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. త్రేతాయుగంలో రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో యాక్చువల్లీ ముందుగా రావణుడు ఏమనుకుంటాడు అంటే, శ్రీరాముడు సామాన్య మానవుడు కదా, నేను ఈ యుద్ధంలో ఈజీగా గెలవచ్చు అని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే రావణుని సైన్యం తగ్గిపోతుంటుందో, అందులోనూ రావణుని కొడుకైనటువంటి ఇంద్రజిత్తు, యాక్చువల్లీ ఆయన పేరు మేఘనాథుడు, కానీ ఇంద్రుని కూడా జయించినవాడు కాబట్టి ఆయనని ఇంద్రజిత్తు అంటారు. ఆయన కూడా మరణించినప్పుడు రావణునికి చింత మొదలవుతుంది. అప్పుడు ఆయన ఆలోచిస్తాడు, ఈ యుద్ధం నేను ఎలా గెలవాలి, నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఆయన చిన్ననాటి మిత్రుడు మరియు దూర బంధువు అయినటువంటి మహిరావణుడు గుర్తొస్తాడు. అయితే ఈ మహిరావణుడు ఎవరు? ఈయన పాతాళ లంకకు అధిపతి. ఆయన మహామాయాదేవి భక్తుడు, క్షుద్ర పూజలు చేసేవాడు, ఇంకా మాయా మంత్రాలు అలాంటి విద్యలు తెలిసినవాడు. సో రావణాసురునికి మహిరావణుడు గుర్తొచ్చి ఆయన కబురు పంపుతాడు. వెంటనే మహిరావణుడు వస్తాడు. అప్పుడు రావణాసురుడు తన బాధ అంతా మహిరావణునికి చెప్పుకుంటాడు. మహిరావణుడు ఆలోచిస్తాడు, అరే రావణుడే అందరినీ భయపెడతాడు కదా, మరి రావణుడే భయపెడుతున్నాడు అంటే ఆ రాముడు ఎంతటి మహానుభావుడై ఉంటాడు అని ఆలోచిస్తుంటాడు. అప్పుడు రావణుడు ఏం చెప్తాడు అంటే, నువ్వు ఈ రామలక్ష్మణులను అపహరించి వాళ్లను మహామాయాదేవికి బలి గనుక ఇచ్చినట్లయితే నీకు ఈ లోకంలో తిరుగుండదు, నీకు చాలా శక్తులు వస్తాయి అని మహిరావణునికి చెప్తాడు. అయితే సాయంత్ర సమయంలో అందరూ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మహిరావణుడు ఆ రణక్షేత్రానికి వెళ్తాడు. విభీషణునికి మాత్రము తన సోదరుడైనటువంటి రావణాసురుడు ఇలాంటి పనులు చేస్తాడని తెలుసు. ఆయన ముందే ఇట్లాంటివి ఏవో చేస్తాడు అని అంచనా వేసి రామలక్ష్మణులకు రక్షణ కల్పించే బాధ్యత ఆంజనేయ స్వామికి అప్పగిస్తాడు. ఆంజనేయ స్వామి ఏం చేస్తారు అంటే, తన తోకను పెద్దగా చేసి వృత్తాకారంగా ఇలా ఒక గుడారంలాగా చేసి అందులో రామలక్ష్మణుల్ని విశ్రాంతి తీసుకోమని చెప్తారు. ఇంకా వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్న ఆ గుడారానికి ద్వారం దగ్గర ఆంజనేయ స్వామి స్వయంగా కాపలా ఉంటారు. ఆ స్థలానికి మహిరావణుడు వస్తాడు. అయితే లోనికి వెళ్ళడానికి ఆయనకు అవకాశం ఉండదు. రామలక్ష్మణులు లోపల విశ్రాంతి తీసుకుంటున్నారు, ఎంట్రన్స్ దగ్గర ఆంజనేయ స్వామి కాపలా కాస్తున్నారు. ఎలా వెళ్ళాలి? అప్పుడు మహిరావణుడు తన మాయాశక్తులతోటి విభీషణుని అవతారం వేసుకొని విభీషణులాగా మారిపోయి లోనికి వెళ్తారు. మంచిగా ఆంజనేయ స్వామికి హాయ్ చెప్పుకుంటూ లోనికి వెళ్ళిపోయి నిద్రపోతున్న రామలక్ష్మణుల్ని తన మాయాశక్తులతోటి చిన్న చిన్న బొమ్మలుగా చేసి ఒక పెట్టెలో ప్యాక్ చేసుకొని మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మహిరావణుడు అట్లా వెళ్ళిపోయిన కొద్దిసేపటికి రియల్ విభీషణుడు అక్కడికి వస్తాడు. అప్పుడు వెంటనే హనుమంతునికి అర్థమైపోతుంది, అయ్యో మోసం జరిగింది అనేసి. లోపలికి వెళ్ళి చూస్తే రామలక్ష్మణులు ఉండరు. అప్పుడు విభీషణుడికి అర్థమైపోతుంది, ఈ పని ఎవరు చేశారు, ఇలాంటి మాయా విద్యలు ఎరిగిన వాడెవరు అంటే మహిరావణుడు. అతను ఎక్కడుంటారు? పాతాళ లంకలు ఉంటాడు. ఈ విషయాలన్నీ ఆంజనేయ స్వామికి చెప్పి వెంటనే వెళ్ళి రామలక్ష్మణుల్ని కాపాడమని చెప్తాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వాయువేగంతో పాతాళ లోకానికి వెళ్ళిపోతాడు. కానీ లోపలికి ప్రవేశించే ముందు అతనికి మకరధ్వజుడు అనే వింత జీవి ఎదురవుతాడు. అతడు ఆంజనేయ స్వామిని లోనికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వడు. అప్పుడు ఆంజనేయ స్వామి మకరధ్వజునితో యుద్ధం చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే, ఆ మకరధ్వజుడు కూడా ఆంజనేయ స్వామి లాగానే బలవంతుడు. ఇది చూసి ఆశ్చర్యపోయిన ఆంజనేయ స్వామి, అసలు నువ్వెవరు అని అడుగుతాడు. అప్పుడు ఆ మకరధ్వజుడు ఏం చెప్తాడు అంటే, నేను హనుమంతుని కొడుకును అంటాడు. అది విని హనుమంతుడు అదిలా అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడు అంటే,
ఆంజనేయ స్వామి లంకా దహనం తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో అతని శరీరం నుండి కొన్ని స్వేద బిందువులు సముద్రంలో పడతాయి. ఆ స్వేద బిందువుల్ని ఒక జలకన్య గ్రహిస్తుంది, గర్భవతి అవుతుంది. ఆ చేపను మహిరావణుడు పట్టుకొని వస్తాడు. ఎప్పుడైతే ఆ చేపను కట్ చేస్తాడో అందులోంచి మకరధ్వజుడు బయటకు వస్తాడు. ఆ మకరధ్వజుడిని మహిరావణుడే పెంచి పెద్ద చేస్తాడు. అందుకనేసి మహిరావణుని కోటకు ఆ మకరధ్వజుడు కాపలాగా ఉంటాడు. ఆయన చెప్పినట్టు వింటున్నాను అనేసి తన గురించి తన వృత్తాంతమంతా ఆంజనేయ స్వామికి మకరధ్వజుడు చెప్పుకుంటాడు. అప్పుడు ఆంజనేయ స్వామి కూడా తనెవరో తనే హనుమంతుడు అన్న విషయము మకరధ్వజునికి చెప్తాడు. అప్పుడు మకరధ్వజుడు ఇతడే నా తండ్రి అన్న విషయం తెలుసుకొని తన తప్పు తెలుసుకొని తండ్రికి నమస్కరించి రామలక్ష్మణులున్న చోటికి ఆంజనేయ స్వామిని తీసుకొని వెళ్తాడు. అక్కడ మహామాయాదేవి విగ్రహం ముందు రామలక్ష్మణులను బలివ్వడానికి మహిరావణుడు అన్నీ ప్రిపేర్ చేస్తుంటాడు. అది చూసి కోపంతో ఆంజనేయ స్వామి మహిరావణునితో యుద్ధం చేస్తాడు. కానీ ఎంతసేపు యుద్ధం చేసినా కూడా ఆ మహిరావణుని చంపడం మాత్రం కష్టం అనిపిస్తుంటుంది. అప్పుడు మకరధ్వజుడు మహిరావణుని ప్రాణరహస్యం ఆంజనేయ స్వామికి చెప్తాడు. అదేంటంటే మహిరావణుని ప్రాణం 5 దిక్కుల్లో ఉన్న దీపాలలో ఉంటుంది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం మరియు ఊర్ధ్వ దిక్కుల్లో ఉన్నటువంటి ఆ దీపాలన్నింటినీ ఒకేసారి ఆర్పితేనే ఆ మహిరావణుని ప్రాణం పోతుంది, అప్పుడే మరణిస్తాడు అన్న విషయము ఆంజనేయ స్వామికి చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఆంజనేయ స్వామి ఆ మహిరావణుని సంహరించడానికి పంచముఖావతారం ఎత్తుతాడు. తూర్పున ఆంజనేయ, పశ్చిమాన గరుడ, ఉత్తరాన వరాహ, దక్షిణాన నరసింహ, ఊర్ధ్వమున హయగ్రీవ. ఈ విధంగా పంచముఖావతారం ఎత్తి ఒకేసారి ఆ 5 దిక్కుల్లో ఉన్నటువంటి దీపాలన్నింటినీ ఆర్పేసి ఆ మహిరావణుని సంహరిస్తాడు. ఈ విధంగా ఆంజనేయ స్వామి రామలక్ష్మణులను కాపాడడానికి పంచముఖావతారం ఎత్తుతాడు. ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీరామ్, జై శ్రీ హనుమాన్.